ఏపీలో కూటమి పార్టీల మధ్య అప్పుడే వార్ మొదలైంది. ప్రజల నుంచి వినతుల స్వీకరణ పేరుతో 3 పార్టీలు వేర్వేరు కౌంటర్లు తెరిచాయి. ఫిర్యాదుల స్వీకరణలో ఎవరి దారి వారిదే అని ప్రకటించేశాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు తమ రాష్ట్ర కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభించాయి. ఇక బీజేపీ కూడా తాము మాత్రం ఎందుకు తగ్గాలంటూ వారధి పేరుతో శ్రీకారం చుట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఒకే ఫిర్యాదుపై 3 పార్టీల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ ఒత్తిడితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 3 పార్టీల వ్యవహారం ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు పూర్తయింది. ఇదే సమయంలో 3 పార్టీల మధ్య వారు కూడా ప్రారంభమైంది. ప్రజల నుంచి వినతుల స్వీకరణ పేరుతో 3 పార్టీలు వేరువేరుగా తమ పార్టీ కార్యాలయాల్లో కౌంటర్లు తెరిచాయి. ప్రజల కోసం అని చెబుతూనే ఆధిపత్యం సాధించడానికి బాటలు వేస్తున్నాయి. ఇప్పటికే జనసేన ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ ఆఫీసులో మంత్రి నారా లోకేష్ ఫిర్యాదులు తీసుకుంటున్నారు. బీజేపీ కూడా తామెందుకు తగ్గాలంటూ వారధి పేరుతో ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించేందుకు పాలక కూటమిలోని పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు కూటమిలో హాట్ చర్చలకు దారితీస్తున్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 2 రోజులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి వారధి కార్యక్రమంలో ఫిర్యాదులు తీసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా ఆయా సమస్యలపై అధికార యంత్రాంగానికి నేరుగా ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురానున్నారు. అయితే ఫిర్యాదుల స్వీకరణ కోసం ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఫిర్యాదులు తీసుకోవడం ఇప్పటికే ప్రారంభించాయి. ప్రతిరోజు ఒక మంత్రి టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి కార్యకర్తలు, ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకునేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. మంత్రులకు వచ్చిన ఫిర్యాదులను టీడీపీ తరపున సంబంధిత శాఖకి పంపించడంతో పాటు అవసరమైతే నేరుగా అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి తెస్తున్నారు. జనసేన నుంచి ఎన్నికైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎవరో ఒకరు ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వీళ్లు కూడా ప్రజల నుంచి వినతులు తీసుకుని వారి ఎదురుగానే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ 2 పార్టీల బాటలోనే బీజేపీ కూడా వారధి పేరుతో ఫిర్యాదుల స్వీకరణకి శ్రీకారం చుడుతోంది. తమ పార్టీ కార్యాలయానికి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలలో నమ్మకం పెంచడం కోసం 3 పార్టీలు పోటీ పడుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఎవరి దారి వారిదే అన్నట్లుగా 3 పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో కూడా 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేసింది తక్కువే అని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 3 పార్టీల నేతల మధ్య నియోజకవర్గాలలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఎవరి దారి వారు వెతుక్కోవడంతో కూటమిలో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వమే స్వయంగా ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తుండగా ఇప్పుడు తమ ఆధిపత్యం కోసం అధికార పార్టీలు తమ కార్యాలయాల్లో అదే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. ఎక్కడో ఒక చోట పని అవ్వకుండా పోతుందా అనే ఆలోచనతో ఫిర్యాదుదారులు కూడా తమ సమస్యలను అన్ని పార్టీలకి చెబుతున్నారు. ఒకటే ఫిర్యాదుపై 3 పార్టీల నుంచి అధికారులకు ఫోన్లు వస్తూ ఉండడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. అలాంటి ఫిర్యాదులను పరిష్కరిస్తే మరో పార్టీకి ఆగ్రహం కలిగించడంతో పాటు తమపై ఓ పార్టీ ముద్ర పడుతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఫిర్యాదుదారుడి సమస్య పరిష్కారం కంటే తమ పార్టీ ముద్ర కనిపించాలనే తాపత్రయమే ఇప్పుడు 3 పార్టీల మధ్య చిచ్చు రేపేలా కనిపిస్తోంది.